అర్జున్ రెడ్డి వచ్చిన కొత్తలో సందీప్ రెడ్డి మేకింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అన్నారు. ఆ మాట వినిపించి ఇప్పటికి 9 ఏళ్లు అవుతోంది. నిజంగా బన్నీ శర్వానంద్ మిస్ చేసుకున్న ప్రాజెక్టే అర్జున్ రెడ్డి అంటారు. మహేష్ బాబు నో చెప్పడం వల్లే యానిమల్ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సందీప్ తీశాడు అన్నారు. ఏదేమైనా ఇన్నాళ్లకి మళ్లీ సందీప్ మేకింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ స్పిరిట్ పూర్తవ్వాలి, ఇంకా యానిమల్ 2 కూడా ఉంది. అదయ్యాక స్పిరిట్ సీక్వెల్ కూడా ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో సుకుమార్తోనే మహేష్ మూవీ అన్న ప్రచారం పెరిగింది. కానీ వారణాసి వన్స్ పూర్తయితే సూపర్ స్ట్రోక్ ఇచ్చేందుకు మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. మహేష్ కోసం సందీప్ కూడా ఎంతో పెద్ద త్యాగానికే సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో సుకుమార్ సందీప్ రెడ్డి ఇద్దరి మధ్య తేల్చలేకపోతున్నానంటున్నాడు. వారణాసితో అమాంతం పాన్ వరల్డ్ లెవెల్లో తనకు వచ్చే ఇమేజ్ భారాన్ని తన నెక్స్ట్ మూవీ మోయాలంటే అంత రేంజ్ ఉన్న కదా దాన్ని హ్యాండిల్ చేసే దర్శకుడు కావాలి. వాళ్ళు సుకుమార్ సందీప్ రెడ్డిని అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. సుకుమార్తో మహేష్ బాబు గతంలో నేనొక్కడనే చేస్తే కమర్షియల్గా అది వర్కౌట్ కాకుండా సూపర్ స్టార్ మంచి ఆర్టిస్ట్గా ఫోకస్ అయ్యేలా చేసింది. లుక్స్ పరంగా కూడా మహేష్ బాబుని హాలీవుడ్ లుక్స్ ఉన్న హీరో అనిపించేలా చేసింది. అలాంటి దర్శకుడు మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్లో ఏదో ప్రయోగం చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే సందీప్ రెడ్డికే ఈసారి ముందు అవకాశం వచ్చేలా ఉంది. స్పిరిట్ తీశాక యానిమల్ 2 ప్లాన్ చేస్తున్న తను మహేష్ బాబు పిలుపుతో నిర్ణయాలు మార్చుకున్నట్లే ఉన్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి హిట్ తర్వాత మహేష్ బాబునే కలిసిన సందీప్కి తన నుంచి గ్రీన్ సిగ్నల్ రాక అర్జున్ రెడ్డినే కబీర్ సింగ్గా హిందీలో రీమేక్ చేస్తూ జర్నీ చేశాడు. తర్వాత మళ్ళీ మహేష్ని కలిస్తే తనకి కథ నచ్చకపోవడంతో ఆ స్టోరీలో రణబీర్ కపూర్ని పెట్టి యానిమల్ మూవీ తీశాడు. కట్ చేస్తే స్పిరిట్ కూడా మహేష్ బాబు కోసం అనుకున్నదే. కానీ అది కూడా తనకి కనెక్ట్ కాకపోవడానికి లిక్కర్ స్కామ్ సబ్జెక్ట్ నచ్చకపోవటమే అన్న ప్రచారం జరిగింది. ఏది ఏమైనా మహేష్ బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి డాన్ రోల్ చేసేందుకు సిద్ధమన్నట్టు సిగ్నల్ ఇచ్చేశాడట. అందుకే సందీప్ కూడా రణబీర్ని ఒప్పించి యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ని వాయిదా వేయిస్తున్నాడని తెలుస్తుంది. ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతున్నవే అయినా మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తర్వాత తన ప్లానింగ్ మార్చుకోవడం అన్నది మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇదే నిజమైతే ఇటు మహేష్ అటు ఎన్టీఆర్తో బ్యాక్ టు బ్యాక్ సందీప్ సినిమాలు తెరకెక్కడం కన్ఫామ్.